అభినందనలు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలపాలి. ఈ రోజు పలమనేరు దద్దరిల్లింది. నిజంగా చూస్తే ఇది ఒక విజయోత్సవ సభలా ఉందంటే అది ఒక అమర్నాథ్ గారి సాధ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు చూస్తే పలమనేరు కానీ, గంగావరం కానీ, బైరెడ్డిపల్లి కానీ, వీకోట కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. బీటీ రోడ్లు వేస్తున్నాం. ఇక్కడ కొన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అదే మాదిరిగా బైరెడ్డిపల్లిలో చూస్తే టైగర్ జలపాతం ఉంది. దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి పర్యాటకం చేసి ఒక ప్రాజెక్ట్ కూడా కట్టి తమిళనాడుకి నీరు వృధా కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. 2014-19లో ఈఏపీ కింద 150 రోడ్లు ఇచ్చాము నియోజకవర్గానికి. ఆ గవర్నమెంట్ లో ఒక్క రోడ్డు అన్నా వేసేదాన్ని అడుగుతున్నా. ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత బీటీ రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నాం. నియోజకవర్గాన్ని చేసి ప్రమాణ చెప్పాల్సి వస్తుంది. శ్రీ వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖ వారు జారీ చేసిన జీవోఆర్టీ నెంబర్ 852 తేదీ 27/9/2025 నుండి వ్యవసాయ మార్కెట్ నుండి పలమనేరు నూతన పాలక వర్గకు అధ్యక్షులు సభ్యులు చెప్తున్నాను. నా విధులను పెద్దలు వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన నా కార్యక్రమం సభ్యులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ వారికి అందరికీ పేరు పేరున సుశీలాలను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సుఖదినం. ఎందుకంటే మన ప్రియతమ నేత అమర్నాథ్ గారి ఆశీస్సులతో ఈరోజు నేను పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అందుకు గాను అందరికీ జీవితం అంతా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అన్నని నమ్ముకొని అన్న వెంట నిలిచిన వారిని గుర్తించి సముచిత న్యాయం చేశాడనే దానికి నేనే ఉదాహరణ. అన్నను నమ్ముకొని అన్న వెంట నిలిచిన వారికి ఆయనను నమ్ముకొని అన్నను నమ్ముకొని అన్న వెంట నిలిచిన వారికి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన సభకు ప్రజలకు అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. ఇందుకు గాను ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. పెద్దలు మన నియోజకవర్గం ఎమ్మెల్యే అమర్నాథ్ గారికి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర హాస్పిటల్ చైర్మన్ సార్ గారికి, అలాగే చైర్మన్ రాజాల గారికి, చిత్తూరు జిల్లా రాజాల సిఆర్ రాజాల గారికి, వేదిక ఎవరికి నాకు నమస్కారాలు తెలియజేసినప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి అమర్నాథ్ గారికి, మా అధ్యక్షులు సార్ మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా నా వంతు సహకారం నేను ఖర్చు చేసి రైతులకు నా వంతు ఏమైందో నా పాల్గొనడం తరఫున ఖచ్చితంగా మేము చేస్తామని సార్ తెలియజేసి, అదేవిధంగా ఇప్పుడు నియోజకవర్గంలో ఏ జన సైనికులైనా కానీ ఏ విషయంలో కూడా ఎప్పుడైనా సార్ కూడా చెప్తూ ఉంటాను. అమర్నాథ్ గారిని అడిగిన వెంటనే ఫస్ట్ జనసేన ఫస్ట్ ఏమన్నా చేస్తున్నారు. అలాగే మా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరైనా
కౌంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న మా కుమారంటే మన జిల్లా అధ్యక్షులు హరీష్ సార్ గారికి అలాగే ప్రతి ఒక్కరికి మరోసారి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ప్రధానంగా గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వ జనసేన అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాజేంద్ర గారు, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ప్రధానంగా మన రైతులకు, మన ప్రాంతంలో రైతులకు మార్కెట్ ద్వారా రైతులకు, అటు వ్యాపారస్తులకు, ఇటు అతను కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈరోజు రాజేంద్ర గారు ప్రమాణ డెవలప్మెంట్స్ ఎప్పుడు కాలేదు, అది కూడా అమరుడు గారి ధోరణి అయింది. ఆయన మొత్తం కూడా కార్యక్రమాలు ఏమి తెలుసు కాబట్టి రైతులు బాగా ఆవేదన అర్థం చేసుకుని అటు వ్యాపారస్తులు కానీ ఇటు రైతులు కానీ గిట్టుబాటు జరగాలని, అదే రైతులు చెప్పే మంత్రులు కూడా బాగుండాలి. విషయం ఈరోజు ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు, నాకు అన్న సమానమైనటువంటి మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా మన హరిప్రసాద్ గారు నాకు పరిచయం లేదు, వారి గారి ద్వారాతో కూడా ఈరోజు ఆలపట్టు రాజన్న అనే వ్యక్తి అంత ఎక్కువగా తెలియకపోయినా నీతి నిజానికి పట్టు సౌమ్యుడు, చాలా గొప్ప మనిషి కాబట్టి ఈరోజు అమర్నాథ్ కులాభిమానంతో చేసే కార్యక్రమం కాదు ఇది. ఏమిటంటే వ్యక్తిగతంగా జీవితంలో కూడా అందరూ కూడా అమర్నాథ్ రెడ్డి పార్టీలో రాబోయే ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు అన్ని అందరూ కూడా మీరందరూ కింద కూర్చోండి. ఎక్కువ టైం తీసుకోలేకపోయినా కొంత అనివార్య కార్యాలతో కూడా లాస్ట్ మూమెంట్ లో నేను కూడా ఆ పార్టీ నుంచి మీ అందరితో సహకరించి చేరినాను. ఈ రోజు కూడా పార్టీ కోసము, పదవుల కోసము, వర్కుల కోసము కాదు. 2020 ఇవన్నీ కూడా వాట్సాప్ లో చూస్తా ఉన్నాం. ఫలానా నాయకుల ప్రవర్తన దానికి ప్రతీకారంగా కూడా తీసుకుంటాం. నేను రాజకీయాల గురించి ఇప్పుడే మాట్లాడాలా, ఎందుకంటే భాస్కర్ అమర్నాథ్ రెడ్డి కూడా ఏదో మాట్లాడతారని అనుకుంటారని. కానీ ఈ పొలంనేరు నియోజకవర్గంలో కూడా మా అమర్నాథ్ రెడ్డి అనే చేసే శక్తి అయిన పని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేమంతా కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నాము, మాకేం వ్యక్తిగత కక్షలేం లేవు. తన అన్న ఎమ్మెల్సీ అయితే కూడా మేమంతా కూడా అన్యోన్యంలో మీటింగ్ లో ప్రవర్తించేది. ఈ రోజు వచ్చేసిన స్వామి వాళ్ళని చూసి నాకు భయమైంది పొలంనేరుకి రావాలంటే. కానీ మేము తీసుకుంటే కథ ఏమీ నేను తెలుస్తుంది. ఇప్పుడే చెప్పండి, మన వాట్సాప్ లో చూసిన బాధ అవుతుంది. నేను ఒక ఎస్ఐని అడిగింది ముగ్గురు క్లాస్ లో, అయ్యా మీరు లా అండ్ ఆర్డర్ అంటే ఏమి, మీరు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి నేను మాట్లాడినా. ఆ లా అండ్ ఆర్డర్ మా ఇంటికి కాదని మీరు పక్కా పోయింటే కథ ఏమీ లేదు నేను చూపించింది. అది ప్రవర్తించకూడదు, మంచిది కాదు. అది కానీ మా అమర్నాథ్ రెడ్డి అని విన్నా ఎవరు నాన్న పెట్టున్నా ఉంటాడు, బస్ కాదు గొమ్మునా ఉంటూ ఉంటాడు. నా ఆయన ఎవరో ఎస్ఐ నన్నేమో అని అంటే నువ్వు నాకు దండేది, నేను దండేది ఏది ఎంపీగా నేను పరిశీలన ముందు చేయలేదని చెప్పండి. నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను పెద్ద పని చేయడం, మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటే అమరన్న దీంట్లో ఉన్నాడు. ఆ రోజు మేము క్లోజ్ చేయమని చెప్పిన ఎంపీడీ వస్తే అన్న ఇట్లా జనరల్ బాడీ మీటింగ్ లేదంటే ఏం చెప్పాలన్న, బాస్గా ఉన్నాడు కదా చేసేయండి. నేను కాంగ్రెస్ అన్న తెలుగుదేశం మళ్ళా ఒకసారి ఏదో కార్యక్రమం పెద్ద పంజాబ్లో నేను 90
ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చిత్తూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు అన్న సిఆర్ రాజన్న గారికి, అలాగే మన రాజన్న గారికి, ఈరోజు చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేసిన రాజన్న గారికి, వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు దిలీప్ గారికి, భారతీయ జనతా పార్టీ మెంబర్ ఇప్పుడు మార్కెట్ యార్డ్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సోదరుడికి, అలాగే చందు తమ్ముడు మార్కెట్ యార్డ్ మెంబర్ గా గంగవరం నుంచి వచ్చిన జనసేన నాయకుడికి, అలాగే ఈ రోజు ప్రమాణం స్వీకారం చేసిన ప్రతి ఒక్క మెంబర్ కి మనస్ఫూర్తిగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి గారి తరఫున వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అడుగులు ముందుకు వేస్తూ మొన్న చూశారు. అంటే ప్రపంచ స్థాయిలో ఒకవైపు గూగుల్ సంస్థ భారతదేశంలో వచ్చిందంటే ఆ ఘనత ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ప్రపంచమే ఒకసారి భారతదేశం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. అలాగే మొన్న హుదూ తుఫాన్ టైంలో మీరందరూ గమనించారు. అంత తుఫాన్ వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు 24 అవర్స్ అక్కడే ఉండి, ఒక తుఫాన్ వస్తే సామాన్యంగా కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతారు, కొన్ని వేల పశువులు మరణం చెందుతాయి, ఎంతో నష్టం జరుగుతుంది. అటువంటి నష్టం జరగకుండా 24 అవర్స్ ఒక ముఖ్యమంత్రి వర్యులు 24 అవర్స్ అక్కడ ఉండి అటువంటి ప్రమాదాన్ని ముప్పు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారికి మనం అందరం కూడా ఎంతో రుణపడుతున్నాం. ఈరోజు నేను చాలా ప్రమాణ స్వీకారాలు చూశాను, కానీ ఈరోజు పలమనేరులో ఈ యొక్క అద్భుతమైన ఇంతమంది రైతులు, ఇంతమంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతులు ఇంతమంది పాల్గొన్న అద్భుతమైన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అన్నగారి చేతుల్లో, అమర్నాథ్ అన్నగారి చేతుల్లో నడుస్తా ఉంది. నేను చాలా ఈ జిల్లాలో అటెండ్ అయ్యాను, కానీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఖచ్చితంగా అన్న అమర్నాథ్ అన్న మొట్టమొదట కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన నాయకుడు అమరన్న. అలాగా ప్రచారం విషయంలో కూడా జనసేన నాయకుల్ని ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సరి సమానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, మనము ఏ పార్టీ వెనక నడవడం లేదు, పక్కన నడుస్తున్నాము, దానికి 100% న్యాయం చేస్తున్న అమర్నాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఒక రాక్షసుని పరిపాలన అంతమొందించడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఒక రాక్షసుని తరిమితే గెలుపాలి మన ఎన్డీఏ కూటమి కాదు. ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రజలను గెలిపించారు, రాక్షసుని యొక్క పాలన నుంచి ప్రజలను గెలిపించారు. ఈ రోజు రైతుకు వెన్నెముకగా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే టెక్నాలజీలో పరిగెత్తున్న రాష్ట్రం మన రాష్ట్రం. ఎట్లయితే అమరావతిని తెస్తామని మాటిచ్చారో, రాబో రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నగరంగా రూపుదిద్దుతున్న అమరావతి కూడా రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా ఒకవైపు ముఖ్యమంత్రి గారితో ముందుకు వెళ్తుంటే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. గిరిజన ప్రాంతాలకు ఆయన వెళ్ళి గిరిజనులకు రోడ్లు వేస్తున్నారు. వాళ్లకు ఏవైతే ఇంతవరకు ఎవరు ఏ నాయకుడు కూడా వెళ్ళని ప్రాంతాలకి ఆయన ప్రాణాలను తెగించి వెళ్ళి ఆయన ఈ రోజు పరిపాలనలో తనదైన శైలిని ఒక ముఖ్యమంత్రి గారు అభివృద్ధి వైపు నడుస్తుంటే
సంక్షేమం వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే దేశాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు అన్ని మన ప్రపంచ దేశాల్లోనే మన దేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో పెట్టే విధంగా మన ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు పనిచేస్తున్నారు. వాళ్ళందరి సూచనల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తూ ఉంటే మన పార్టీలో అన్న అమరావతి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా అడుగులు ముందుకు వేస్తూ మొట్టమొదటి ఒక వైస్ చైర్మన్ ని జిల్లాలో జనసేనకు సంబంధించిన వాళ్ళకి, అలాగే నాకు చిన్న రిక్వెస్ట్, ఇంకా కొన్ని పదవులు కూడా మా జనసేన తరఫున మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశం కల్పించిన అందరి నాయకులకి, ప్రత్యేకంగా ఎమ్మెల్యే అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. ఆ పోరాటంలో భాగంగా వైజాగ్కి గూగుల్ డాటా సెంటర్ని, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని తీసుకొస్తే వీళ్ళు మేము తెచ్చినాం, మేము చేసినామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రజలందరికీ తెలుసు, మీరు మీడియాను పెట్టి మోసం చేస్తే ప్రజల్ని ఏమార్చలేరు. మీడియా చాలా పవర్ఫుల్ గా ఉంది. సోషల్ మీడియా కానీ, మీడియా కానీ, యువత అంతా ఎడ్యుకేటెడ్ అని ఈరోజు మీరు ఎవరిని ఏమార్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రైతులకు న్యాయం చేయాలా, ఉద్యోగస్తులకి న్యాయం చేయాలా, మీ పరిపాలనలో ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ ని మీరు వంచి విపరీతమైన ఇబ్బంది పెట్టారు తప్పితే దీని పర్యవసానం ఏంటంటే దాదాపు 39 వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళు మాయమాట చెప్పి రేపు వచ్చేస్తున్నాం, ఇంకా 3 ఏళ్ళే ఉంది మనకు, నెక్స్ట్ అధికారం మాండేట్ కూడా ఎవరు కూడా సైకలాజికల్ గా బిల్డ్ గా ఉందండి, వాళ్ళ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జిల్లాలోనే అతి పెద్ద మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బ్రహ్మాండంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడే నూతనంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అదేవిధంగా పాలకవర్గం మొత్తం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ కూడా ఈ ప్రాంత ప్రతినిధిగా, శాసనసభ్యుడిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోదరులు రాష్ట్ర హస్తకళల చైర్మన్ గారైనటువంటి హరిప్రసాద్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సిఆర్ రాజన్ గారు, ఇంకా వేదిక పైన కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు, నాయకులందరూ ఉన్నారు. వారందరికీ, అదేవిధంగా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్ అధికారులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతు సోదరీమణులందరికీ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం, ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ యొక్క మార్కెట్ కమిటీకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా వారు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కావచ్చు, వాళ్ళు మార్కెట్కి వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఏదైతే ఉందో వారి ఆలోచనలకు, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంత రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి మీరందరూ కూడా కంకణం కట్టి పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మీకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ ప్రతినిధిగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పనిసరిగా కూడా మీకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా ఈకి రావాల్సినటువంటి కార్యక్రమాలు
కూటమి ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు మనమందరం కూడా మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతాంగం. ఈ ప్రాంతాల్లో మనం వ్యవసాయం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. గత 5 సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ఒక మూర పైపు మనకి ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు 100% ఉచితంగా, మిగతా అందరికీ 90% సబ్సిడీతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. గత 5 ఏళ్లకు ముందు నేనే శాసనసభ్యుడిగా మంత్రిగా ఆ రోజు టెంకాయ కొట్టి హంద్రీనివా నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకొస్తే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు దాన్ని మర్చిపోయి ఎన్నికలకు ముందు రామగుప్పం దగ్గర ఒక టెంపరీ ఒక రేఖను అడ్డం పెట్టి నీళ్లు ఇచ్చినామని చెప్పి మరుసరోజే ఆ గేట్లు ఎత్తుకొని పోయినటువంటి దురదృష్ట సంఘటనగా మర్చిపోలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు మాట చెప్పాం, మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల నీళ్లు తెస్తామన్నాం. ఈ రోజు బ్రహ్మాండంగా 4 నెలల నుంచి హంద్రీనివా నీళ్లు బ్రహ్మాండంగా కుప్పం దాకా పలమేరు పైన ఈ రోజు మనకు పోతా ఉన్నాయి అనడానికి అదొకటే నిదర్శనం అని చెప్పి సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నాం. గడచిన 14-19లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 1 రూపాయి పని కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్కు ప్రత్యేకత ఉంది. మనమందరం పండించేది ఈ ప్రాంతంలో కమర్షియల్ క్రాప్స్, అంటే మనం అందరం కూడా కూరగాయలు పండిస్తాం. మన పక్కనే చెన్నై ఉంది, ఇటుపోతే బెంగళూరు ఉంది. ఈ రోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆనాడు ఆలోచన మేరకు గత ప్రభుత్వానికి ముందు ఏదైతే ఆయన ఆలోచనలు తీసుకున్నాడో దాంట్లో భాగంగా ఈ రోజు మనకు రోడ్స్ అన్ని కూడా డబుల్ లేన్ అయినాయి. ఎక్స్ప్రెస్ వే కొత్తగా వచ్చింది. మన పక్కనే కూడా పలమేరు పైన ఇటు పోతే 1 గంటలో, అట్లా పోతే 1.5 గంటలో చెన్నైకి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. అది ఆ రోజే గమనించి ఈ మార్కెట్ యార్డు టౌన్లో పెద్ద బండ్లు రావాలంటే, ఎందుకంటే అందరం కూడా టమాటా పండించే రైతులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు పోవాలంటే పెద్దవి ఒక 12 వీలర్లు 14 వీలర్లు ఉండేటువంటి బండ్లు లోపలికి రావాలి. మరి రద్దీగా ఉండే సమయంలో ఆ బండ్లు లోపలికి వస్తే ఇక్కడ ఎవరైతే యాక్షన్ చేసేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ రేట్లు ఇక్కడ కోట్ చేయడానికి వాళ్ళు ఈ మార్కెట్ యార్డ్కి వస్తే ఇక్కడ డిమాండ్ పెరిగి ఈ మార్కెట్ యార్డ్లో మనకు మంచి రేట్ ఇస్తారు. ఆ కాంపిటీషన్లో రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ఆ ప్రభుత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు ఎక్కడైతే క్యాటిల్ ఫామ్ ఉందో క్యాటిల్ ఫామ్ పక్కనే 33 ఎకరాలు ఆ రోజే అలీనేట్ చేసి అది ఏదైతే మనకు అనిమల్ హస్బెండరీకి ఉండేటువంటి నేలని ఈ మార్కెట్ యార్డ్కు జీవాలు తీసుకొచ్చి ఆ రోజు ఇస్తే గడిచిన 5 సంవత్సరాలు దాన్ని ఎత్తి కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. మళ్ళా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకొచ్చి అక్కడ ఏదైతే సర్వే నెంబర్ కూడా లేని ల్యాండ్కు సర్వే నెంబర్ క్రియేట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ హైవేకు పక్కన ఉంటే రైతులు డైరెక్ట్ గా పెద్ద వీలర్స్ ట్రైలర్స్ వచ్చి అక్కడ రకరకాలైనటువంటి వ్యాపారస్తులు నేరుగా వచ్చి భారతదేశం మొత్తం కూడా వాటిని తీసుకుపోవడానికి అవకాశాలు ఉంటాయని దాన్ని ఈ మధ్యనే కూడా 1 వారం క్రితమే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాం. వెంటనే ఈ మార్కెట్ కమిటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఈ 2-3 రోజుల్లో మొదలు పెడుతుంది. అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ మార్కెట్ యార్డ్ని అక్కడ నిర్మిస్తే ఇది జిల్లాలో పడమటి ప్రాంతాల్లో అటుపక్క కర్ణాటక కానీ తమిళనాడు కానీ సెంట్రల్ మార్కెట్ యార్డ్గా తీసుకురాగలిగితే ఈ పండించేటువంటి ఈ ప్రాంత రైతులకు ఉపయోగాలు ఉంటాయనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా మా హయాంలోనే ఈ మార్కెట్ యార్డు ఎవరైతే పాలకవర్గ హయాంలోనే కంప్లీట్ చేసి పూర్తి చేసి ఇచ్చే చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు
కోట ప్రాంతంలో పండించేటువంటి పూలైతే డైరెక్ట్ గా బయట దేశాలకు పంపించాలంటే మనకు ఒక కార్గో ఫెసిలిటీ కావాలి. ఆ కార్గో ఫెసిలిటీని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ వేకు కనెక్షన్ తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఏది పండించినా వాళ్లకు మంచి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, మనందరం కూడా ఈ జిల్లాలో ఒక పలమనేరు కాదు, పక్కన ఉండే ప్రాంతం కాదు, దిగువన ఉండేటువంటి చిత్తూరు పొందలపట్టు ప్రాంతంలో మామిడి పంటలు మనం ఎక్కువ వేస్తాం. మొన్న పూర్తిగా కూడా మామిడి దిగుబడి ఎక్కువ వస్తే ఆ మామిడిని కొనడానికి ఎవరు ముందుకు రాకపోతే తోతాపూరికి ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి దాదాపు 270 కోట్లు రైతులకు నేరుగా ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడమే కాకుండా రైతుల ఉపయోగకరంగా వాళ్ళ వ్యవసాయానికి కావాల్సినటువంటి సాగునీరు కావచ్చు, వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చేటువంటి పంటలకు మంచి మార్కెట్ యార్డ్ ఫెసిలిటీలు కల్పించి దానికి మంచి పాలక వర్గాలను ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఫలాలు రైతులకు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉంది. దీన్ని మనందరం కూడా బాధ్యత తీసుకొని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో మరి ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రైతాంగం కూడా మీరందరూ కూడా ఈ పాలక వర్గాన్ని ఆశీర్వదించి ఈ పాలక వర్గాన్ని ద్వారా మనం చేసుకునేటువంటి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్ళాలా. ఈ రోజు దాదాపు సంవత్సరానికి 4,20,00,000 రూపాయల ఆదాయంతో ఈ మార్కెట్ యార్డ్ పనిచేస్తా ఉంది. అదేవిధంగా సివిల్ కుప్పంలో గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడే అక్కడ ఒక ల్యాండ్ కూడా సపరేట్ గా మార్కెట్ యార్డ్కి అందించడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి కర్ణాటక వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో వాళ్ళు కానీ అక్కడ మామిడికి సంబంధించినటువంటి షెడ్లు వ్యాపారస్తులు అక్కడికి రావడం, అదేవిధంగా రాయలపేటలో ఒక చిన్న మార్కెట్ యార్డ్ ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలా. ఎక్కడైనా నిరుపయోగంగా ఉంటే దాన్ని వేరే రకంగా కమర్షియల్ గా కన్వర్ట్ చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకొని దానికి సంబంధించి మార్కెట్ కమిటీకి ఆదాయం వచ్చే విధంగా చేయడానికి ఈ పాలక వర్గం ముందుండి పనిచేయాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అతి త్వరలోనే కొత్త మార్కెట్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీకి మనం శ్రీకారం చుట్టి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది మధ్యలో ఈరోజు ఇంతమంది రైతులు ఇక్కడికి రావడం, ఇంతమంది ఈ నియోజకవర్గం నుంచి వచ్చి ఈ పాలక వర్గాన్ని ఆశీర్వదించారంటే ఖచ్చితంగా కూడా ఇది ఒక మంచి పాలక వర్గంగా పనిచేస్తారని, ఆ బాధ్యత మీపైన ఇంకా ఎక్కువ ఉందని చెప్పి మరొకసారి పాలక వర్గానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. సరిపోయిన అందరూ ఉన్నారా?